15,000 రూపాయలు తల్లికి డైరెక్ట్గా 13,000, పాఠశాలకు 2,000 ఇచ్చామన్నాం. మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబిలేకి తల్లి వందనం డబ్బులు 2,000 వెళ్ళాయని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను. మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకునే మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు. మరి నా సవాలుకు మీరు సిద్ధమైతే మీరు ఖచ్చితంగా నిరూపించాలి. అనవసరంగా మమ్మల్ని మీద కానీ మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు కింద నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు. నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేకపోతే మీ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరుతారా? అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు, మరి మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి నేను తెలియజేసేది ఒకటే, మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి మీరు ఏ విధంగా 19లో మాట చెప్పారో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యారనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ తల్లిదండ్రులకి మరి మాకు సహకరించి మీరు ఏదైతే ఏ సంపూర్ణమైన మెజార్టీతో మీరు మమ్మల్ని గెలిపించారు, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. భావితరాల భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాదులు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లి వందనం అందడం చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా చాలామంది మాకు వాట్సాప్